నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ దినేష్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాల్వా కప్పి సత్కరించారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని షాదీ మందిర్ లో ఏఆర్టీ స్వచ్ఛంద సంస్థ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో తీర ప్రాంత ప్రజలు మరియు మైనింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించారు. కోట పట్టణంలోని షాదీ మందిర్ లో జరిగే తీర ప్రాంత ప్రజలు మరియు మైనింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమావేశంలో పాల్గొనేందుకు పిచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పొదుపు మహిళలు గజమాలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ షాదీ మందిర్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలో మైనింగ్ విస్తృత స్థాయిలో జరుగుతుందని, తద్వారా ప్రభుత్వానికి మైనింగ్ సెస్ ద్వారా నిధులు సమకూరుస్తాయని, వాటిని పేద ప్రజల సంక్షేమానికి వినియోగించేందుకు అవకాశం ఉందని ఏఆర్టీ సంస్థ బషీద్ తెలుపుతూ ఈ సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. మైనింగ్ సెస్ నిధులను తీసుకొచ్చి గూడూరు నియోజకవర్గ పరిధిలో మత్స్యకారులు మరియు పేదలకు ఉపయోగపడే విధంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం అనేది ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి వచ్చి మత్స్యకారులు, గిరిజనులు, అదేవిధంగా దళితులు ఈ ప్రాంతంలో ఉండే పులికాట్ సరస్సు మీద ఆధారపడి జీవిస్తూ ఎన్నో ఏళ్ళుగా పులికాట్ ముఖంకారం గురించి చెట్లు వల్లే పర్యావరణం పరిరక్షించబడుతుంది అనుకున్నది. కానీ అది కూడా ఒక భాగమే. కనీసం మనకు బతికినంత కాలం 7 మొక్కలు కావాలి. బతికినంత కాలం చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని సంస్థల్లో ఇంత నిధులు ఉంటాయి, ఆ సంస్థల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి, పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా తెలియజెప్పాడు మా బషీర్ అన్న. ఇంటికి వచ్చి చెప్తున్నాను, ఇక్కడ మీకు మన గూడూరులో ఈ యొక్క మైనింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని ద్వారా వసూలు చేసినటువంటి సెస్సంతా దాదాపు 42 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది. నిధుల్లో ఉన్నటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలు కూడా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించాము. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి అలాగే అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం, పర్యావరణ సంస్థ అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం. ఇతర సహాయ సహకారాలతో మీరు
బడాబాబుల ఆక్రమణల చెరలో ఉన్న పేదల భూములను వెనక్కి తీసుకొచ్చి పేదలకు అప్పచెప్పడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. కోట మండల పరిధిలో ప్రధానంగా కేశవరం పంచాయతీలో మరియు చిల్లకూరు మండలంలో పేదల భూములను ఆక్రమించి ఉన్న వారిని విడిచిపెట్టే సమస్య లేదని హెచ్చరించారు. పేదలు వారి భూములు ఆక్రమణకు గురి అయి ఉంటే గ్రామ సభలకు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసినటువంటి పేదవాళ్ళ భూములు కానీ లాక్కొని ఉంటే వాళ్ళ భర్త కూడా పడతానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఎస్పెషలీ కోట మండలం కేశవరం గ్రామ సభకు మేము వెళ్తున్నాం. అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆక్రమణ చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే పని చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చిల్లకూరు మండలంలో పేదవాళ్ళ భూములు ఆక్యుపై చేసి మొత్తం ఆ సిలికా ఎవరిదమ్మా మందే పేదవాళ్ళదే, కానీ మీరు అక్కడ పని చేసుకోవాల్సిందే. డబ్బులు వచ్చేది కోట్లు వచ్చేది వాళ్ళకి, కానీ అవి మనవి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తక్కువగా కోట్లు సంపాదిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఎస్టీల భూములు, ఎస్సీల భూములు, అలాగే మత్స్యకారుల భూములు వేరే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు పొనాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అందరికీ చేతులు దండం పెడుతున్నా. దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్ళి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. గౌరవ వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ళ భూములు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే గొప్పవాళ్ళు లాగున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదికలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కోట పట్టణంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను పరిశీలించి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ సభల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆ నియోజకవర్గం తల్లిదండ్రులందరూ కూడా మీ స్కూళ్ళలో ఖచ్చితంగా మీరు పాల్గొని ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే రిపేర్లు అన్ని కూడా మీరు రాజ్య పేపర్లను రాసి తీర్మానం చేసి మీరు హెడ్ మాస్టర్కి ఇస్తే ఆ హెడ్ మాస్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మేము కూడా తీసుకెళ్లి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ఇచ్చి మ్యాక్సిమం మేము అవన్నీ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే కోర్టులో మీటింగ్ జరిగింది. ఆల్రెడీ పెద్దలు మా జగన్మోహన్ అన్న మాకు చెప్పాడు ఏదో రోడ్లు అన్యాయం ఉందని. నేను ఎప్పుడు అక్కడ పోయేవాడిని గెలిపోయేవాడిని చదువుకున్న ఇంటికి. ఈరోజు అక్కడ దాకా పోయినాను. ఎంత దారుణం ఉందంటే అంత దారుణం ఉందన్న. ఈ తుఫాను అయిపోయిన తర్వాత మొత్తం రోడ్లు సిమెంట్ రోడ్డు వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ గారికి తెలియజేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది నా వాళ్ళని నా పేదవాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా పరిశీలనకి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మా దినేష్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు జనవరి 6వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహింపబడతాయో 2 రోజులకు ముందుగానే సమాచారం ప్రజలకు అందించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయా గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులలో పాల్గొని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. మన ప్రభుత్వం నుంచి రెవెన్యూ సదస్సులు ఈ ప్రోగ్రామ్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, అది అన్ని డిపార్ట్మెంట్ పీపుల్
సర్వే డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఒకసారి ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ రైతుతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సమస్య ఉంది అక్కడే ఈ రిప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఒక సమాధానం కోసం ప్రయత్నం చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రామ్. దీంట్లో ఆల్రెడీ నిన్న ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు, ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ సిసోదియా సార్, సిసిఎల్ఏ మేడం గారు నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్ తర్వాత కలెక్టర్ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ సంబంధంలో నిన్న నేను ఆల్రెడీ అందరూ తహసీల్దార్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అందరూ తహసీల్దార్కి, ఎంపీడీఓస్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, సర్వే డిపార్ట్మెంట్కి అందరూ విఆర్ఓ, విలేజ్ సర్వే కోసం ఒక వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ట్రైనింగ్ సెషన్లో ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కోసం మైన్యూట్ డీటెయిల్డ్ చెప్పడం జరుగుతున్నది. ముఖ్య ఉద్దేశ ప్రోగ్రామ్కి అక్కడ వెళ్ళి రైతుకి అతను ఒక పెటిషన్ ది కన్సర్న్ ఎంఆర్ఓస్కి ఇవ్వాలి, అక్కడ వాళ్ళకి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఒక టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంకి రెవెన్యూ టీం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం అందరికీ ఆల్ ది ఇంట్రెస్టెడ్ పార్టీస్కి ఒక నోటీస్ కూడా ఇవ్వాలి. కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫల సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి రెడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను సన్మానించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి దాతలుగా మనపాటి రవీంద్రబాబు, డాక్టర్ తనుజ భాగస్వాములు అయ్యారని తెలిపారు. ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న రెడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అభినందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనుజ, విష్ణువందన, స్నేహలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తేదీ రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి మన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మనకు ఆనవాయితీగా ఉంది. ఈరోజు కార్యక్రమంలో మనతో కూడా మనపాటి రవీంద్రబాబు గారి వాళ్ళ మదరు విక్టోరియమ్మ గారు జ్ఞాపకార్థం వాళ్ళు కూడా మనీ స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా కలుపుకున్నాము. వారికి కూడా ధన్యవాదాలు రవీంద్రబాబు గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే మనకు ఈరోజు దాతగా వ్యవహరించిన డాక్టర్ తనూజ మాకు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం ఇదే నెలకి ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అలాగే ఇంకా ముందటి కూడా ఇస్తామని చెప్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఆమె ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నాము. ఇంకా కూడా మాకు జూన్ దాకా టైం ఉంది. ఈ లోపల కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి కూడా మా వంతు సహకారం అందరం అందిస్తామని కూడా చెప్తున్నాము. ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. నిన్న అంటే డిసెంబర్ 4వ తేదీ ప్రపంచ స్వచ్ఛంద సంస్థల డే అని చెప్పున్నారు. కాబట్టి మనకు దగ్గరలోనే ఈరోజే ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ నిన్నటి బదులు ఈరోజు స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యంగా రెడ్ సంస్థ అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోదగ్గది. ఎందుకంటే వాళ్ళు వికలాంగుల కోసం ఎంతో పాటుపడుతున్నారు. వికలాంగులు అయినప్పటికీ వాళ్ళకి ఆ బాధ అర్థం చేసుకొని ఒక సంస్థలాగా ఏర్పడి ఈ అందరినీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు అందరూ కూడా ఆర్థికంగా అంత ఉన్నతంగా లేకపోయినప్పటికీ
ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. అందుకని ఈరోజు రెడ్ సంస్థలో మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించే మన సుధీర్ని చిరు సన్మానం చేయాలని కూడా మేమందరం అనుకున్నాము. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు మనం నిర్వర్తించుకోబోతున్నాం. విద్యార్థి దశలో విద్యార్థులు ఒక లక్ష్యంతో కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై పోటీ పరీక్షలు నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా జీవితాన్ని గడిపేందుకు విద్యార్థి దశలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలు ఎన్నో పరిశోధనల ద్వారా సమాజానికి మేలు చేశారని, అదేవిధంగా అనేక మంది బాబాలు ప్రజల మూఢనమ్మకాలను వాడుకుని వారు లాభపడ్డారని విమర్శించారు. విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకుని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఉన్నత మార్గాల్లో కష్టపడి చదువుకుని పైకి రావాలని సూచించారు. మీరు రాబోయే భవిష్యత్ తరాల్లో ఏ విధంగా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, ఎలా గడపాలి అని మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. మంచి లగ్జరీ కారు కావాలని, మంచి కుటుంబంతో ఒక మాల్కి వెళ్ళాలి, ఆ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఫ్యామిలీతో అక్కడ ఉన్నటువంటి అనేక వస్తువులను పర్చేజ్ చేయాలి, ఒక మంచి ఫుడ్ తినాలి. ఇన్ని ఆలోచనలు మనందరికీ ఉంటాయి మనసులో. ఎందుకంటే టీవీలు చూస్తున్నాం, లగ్జరీగా ఉన్నాయి. మరి ఇవన్నీ చేయాలంటే మనకు చాలా మంచి జీతం కావాలి. ఇందాక రాజా అన్నాడు 6 అని, ఆ అంకెల జీతం కావాలి అని చెప్పాడు మనకు. మరి అంత జీతం కావాలంటే అంత మంచి ఉద్యోగం మనకు కావాలి. అంత మంచి ఉద్యోగం మనకు కావాలంటే అంత కష్టపడి చదవాలి. అంత కష్టపడి చదవాలి అని అంటే ఇప్పటి నుంచే మీరు కష్టపడి చదివితే మీ జీవితం చక్కగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. లేదంటే అనేక అవస్థలు పడేటువంటి పరిస్థితి ఉంది. చదవాల్సిన టైంలో చదివితే మిగతా జీవితం అంతా హాయిగా ఆనందంగా సాగిపోతుంది. చదవాల్సిన టైంలో ఎంజాయ్మెంట్కి, హుషారికి, డబ్బులు ఖర్చు పెట్టి వ్యసనాలకు బానిస అయితే మిగతా జీవితం అంతా కూడా కష్టతరంగా, బాధలతో, కష్టాలతో ఉంటామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచే మీ భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోండి. కష్టపడి చదవండి. ఇక్కడ మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. నాకు మహిళలు అంటే తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 3K సంఘం థియేటర్లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విజయవంతమై ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నట్లు అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు తెలిపారు. నేడు అనగా ఈరోజు అల్లు అర్జున్ గారి సినిమా నిన్న నైట్ 9:30 కల్లా రిలీజ్ అయింది. ప్రీమియర్ షో వేసారు. సినిమా చూశాక ఆయన చేసిన నటనకి, ఆయన చేసిన విధానానికి సుకుమార్ గారికి, డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఎందుకంటే అలాంటి సినిమాని ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చెప్పుకోదగ్గ విషయమే. ఆయన ఇదే అంచెలంచెలు ఇంకా ఎదిగి ఒక నేషనల్ స్టార్ దాకా వెళ్ళాడు. నేషనల్ అవార్డు ఎత్తుకునే విన్నర్ దాకా చేసినప్పుడు మనం ఇంకా ఆయన్ని ఆదరించుకోవాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. జయ
విద్యుప్రసాదాన్ని బాగా కల్పించి వృధా చేయకుండా తీసుకోండి. ఇవి బులెటిన్ అప్డేట్స్.